తెలంగాణలో వేరుశెనగ అతి ముఖ్యమైన నూనె గింజల పంట. ఇది ప్రపంచంలో నూనె గింజల పంటల్లో 6వది. తెలంగాణలో వేరుశెనగని వానాకాలం, యాసంగి మరియు వేసవిలో సాగు చేస్తున్నప్పటికీ యాసంగిలోనే అధిక విస్తీర్ణంలో దక్షిణ తెలంగాణ మండలంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వేరుశెనగని వానాకాలం వర్షాధారంగా, యాసంగిలో నీటిపారుదల కింద సాగు చేస్తున్నప్పటికీ యాసంగిలోనే రైతులు అధిక దిగుబడులు సాధించి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకా వేరుశెనగలో నూనె గింజల పంట. ఈ వేరుశెనగలో మనకి సుమారుగా 48 నుంచి 50% నూనె, 26 నుంచి 28% ప్రోటీన్లు, అధిక ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, ఇంకా విటమిన్లు కలిగి ముఖ్యంగా మన గుండె సంబంధిత రోగాలను అరికట్టడానికి, మన జీర్ణశక్తిని పెంచడానికి, మనలో శక్తిని ఇంకా పెంచడానికి ఉపయోగపడుతుంది. వేరుశెనగని మనము గింజలను తినడానికే కాకుండా అందులో నూనె ప్రతిరోజు మన దైనందిన జీవితంలో నూనె కంపల్సరీ వాడుతున్నాము. ఆ నూనె కూడా మంచి నూనె అవుతే, ఆ నూనెలో కూడా మంచి ఓలీక ఆమ్లాలు ఎక్కువగా ఉండి ఆ నూనెని తిన్నట్టయితే మనకి గుండె సంబంధిత వ్యాధులు కానీ, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వ్యాధులు కానీ కొద్దిగా మనం అరికట్టుకునే వీలు ఉంటుందండి. అలాగే చెప్పుకుంటూ పోతుంటే వేరుశెనగ ప్రతిరోజు ఏదో విధంగా మనము తినే ఐటెంలో వాడుకుంటున్నాం. కాబట్టి ఈ వేరుశెనగకి అంత ఇంపార్టెన్స్ ఉంది, అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మనం ఈ వేరుశెనగ పండించాల్సిన అవసరం ఉంది. పండించిన తర్వాత మళ్ళీ మంచి దిగుబడులు సాధిస్తేనే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.